మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తి కాబోతోంది. పెండింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో సహా ప్యాచ్ వర్క్ కూడా పూర్తి కాబోతోంది. ఇక ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ కూడా జాయిన్ అయ్యాడు. RRR మూవీ జపాన్ లో అక్టోబర్ లో రిలీజ్ కాబోతోంది. అయితే అక్కడ భారీగా వసూళ్లొస్తే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయంలో లెక్కలు మారబోతున్నాయి. KGF 1242 కోట్లు వసూళ్లు రాబడితే 1339 కోట్ల వసూళ్లతో నెక్స్ట్ ప్లేస్ లో ఉంది RRR. అయితే జపాన్ లో వసూళ్లు పెరిగితే KGF రికార్డ్ ని RRR బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న హిట్ 2 మూవీ పూర్తి కాబోతోంది. అయితే చిన్న బ్రేక్ తీసుకున్న అడవిశేష్ విరామం తర్వాత పెండింగ్ షూటింగ్ పూర్తి చేశాడట. 1 వీక్ వెకేషన్ ప్లాన్ చేశాడట అడవిశేష్. రామ్ చరణ్ మూవీని మళ్లీ డైలమాలోకి నెట్టేలా ఉన్నాడట స్టార్ డైరెక్టర్ శంకర్. చెర్రీ సినిమా తర్వాతే భారతీయుడు 2 షూటింగ్ అన్నారు. కానీ చెర్రీ సినిమా భారతీయుడు మూవీలను 10 డేస్ కొకటి చొప్పున ప్లాన్ చేస్తున్నాడట శంకర్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కాఫీ కబుర్లకు రాజమౌళిని పిలిచాడట. కాఫీ విత్ కరణ్ షోలో సంజయ్ లీలా బన్సాలి రాజమౌళి కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నారు. కానీ లాస్ట్ మూమెంట్ లో బన్సాలి ప్లేస్ లో ప్రశాంత్ నీల్ జాయిన్ అయ్యారట. ఆమిర్ ఖాన్ కరీనా కపూర్ కాంబినేషన్ లో అద్వై తీసిన మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రాబోతోంది. ఇక తెలుగులో చిరు సమర్పకుడిగా ఉండబోతున్నారు. ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ లాంచ్ చేశాడు. చార్మితో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ఫ్లై సినిమాలో తీసిన జన్ నెక్స్ట్ మూవీస్ టీమ్ కొత్త ప్రయోగం చేసింది. ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటూ కదిలించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఫిలిం టీమ్ ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చింది. శ్రీనివాస్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ మీలో ఒక్కడు. సీనియర్ నటుడు సుమన్ కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. దీంతో ఫిలిం టీమ్ ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది.